హాయ్ స్టూడెంట్స్, నేను హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, మనం 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్, హిందీ ఎగ్జామ్ మరి చాలా తక్కువ సమయం ఉంది. ఇక 3-4 రోజుల్లోనే హిందీ పరీక్ష పబ్లిక్ క్వశ్చన్ పేపర్ మన ముందుకు రాబోతుంది. మరి ఎంతో ప్రిపేర్ అయ్యాం, ఎన్నో ప్రశ్నలు చదివాం, ఎన్నో సారాంశాలని చదివాం, అన్నీ చదివాం. అయితే ఏదైతే మనం నేర్చుకోలేదో అదే కనుక ఎగ్జామ్లో వస్తే, ఒకవేళ నేర్చుకున్నది రాకపోతే మరి ఆ 10 మార్కుల ప్రశ్నని రాయకుండా వదిలేయాల్సిందేనా? ఆ 10 మార్కుల ప్రశ్నలో మార్కులు పోగొట్టుకోవాల్సిందేనా? మరి పరిస్థితి ఏంటి? ఆ 10 మార్కుల ప్రశ్నలో కూడా మనం మార్కుల్ని ఎలా పొందాలి? ఏమీ భయపడద్దు. నేర్చుకోకపోయినా, నేర్చుకున్నది రాకపోయినా, అయినా కూడా మనం మార్కులు సంపాదిస్తాం. చూడండి అన్న, ఎలా సంపాదించగలం? అసలు ఎలా రాయాలి 10 మార్కుల ప్రశ్న? ఏ పద్ధతిలో 10 మార్కుల ప్రశ్నని రాయాలి? ఎలా రాస్తే మనం నేర్చుకోకపోయినా కూడా దానిలో కూడా ఎంతో కొంత మార్కుల్ని ఎలా సంపాదించగలము అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మనం మొదటగా మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఈ లైక్ల వల్ల మన వీడియోస్ ఇంకా ఎంతోమంది 10th క్లాస్ చదువుతున్న హిందీ ఇలాంటి వీడియోల కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడతాయి. అందుకోసం వాళ్ళు మంచి మార్కులు పొందాలి. దానికోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. 10 మార్క్స్ క్వశ్చన్. నేర్చుకోలేదా, నేర్చుకున్నది రాలేదా? చూడండి, అసలు ఎలా రాయాలి అన్నా? 10 మార్క్స్ క్వశ్చన్ రాయాలి అంటే మొదటగా 4 సైడ్ హెడ్డింగ్స్ తప్పనిసరి. శీర్షక్, పోయిటరీ గనకైతే 27th క్వశ్చన్ కవి పరిచయ్, లేదా 28th క్వశ్చన్ గనకైతే లేఖక పరిచయ్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. ఆ తర్వాత సారాంశ లిఖే అని అడిగి ఉంటే సారాంశాన్ని సైడ్ హెడ్డింగ్ పెడతాం. క్వశ్చన్ లాగా కనుక ఇచ్చుంటే క్వశ్చన్లో నుంచి ఒక ముక్క కట్ చేసి సైడ్ హెడ్డింగ్ పెడతాం. 4వ సైడ్ హెడ్డింగ్ నీతి ఆర్ సందేశ్. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నేనేం రాశానో, ఎలా రాశానో అదే అక్కడ కూడా రాసేసేయండి. ఇదొక సైడ్ హెడ్డింగ్, ఇదొకటి. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా శీర్షక్ అంటే అక్కడ ఏం రాస్తాం? పాఠం పేరు రాస్తాం. మనం ఆల్రెడీ పాఠం పేరు, కవి పేరు, విధ ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకున్నాం. మనకు చాలా దగ్గర పనికి వస్తాయని ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం. శీర్షక్ అంటే పాఠం పేరు రాశాం. కవి లేదా లేఖక్ పరిచయం. పోయిటరీ అయితే కవి, ప్రోజ్ అయితే లేఖక్. మరి కవి పేరు ఆల్రెడీ తెలుసు మనకి. ఆ పాఠం విధ ఏంటో, ఏ పద్ధతిలో విధ ఉంటుందో మనకు తెలుసు. అది కవితనా, కహానీనా, వార్తాలాపనా, ఏకాంకీనా మనకు తెలుసు. కాబట్టి విధ కూడా రాసేస్తాం. కవి పేరు రాసాం, విధ రాసాం. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి ఒక 2 పాయింట్లు నేర్చుకొని ఉంటే మనం అది రాద్దాం. నేర్చుకోకపోతే వదిలే. కవి పేరు రాసావు కదా, విధ రాసావు కదా, చాలు, ఏడకి అయిపోయింది. సారాంశాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టాం. మనకి ఆ సారాంశం రాదు, మనం నేర్చుకోలేదు. మరి ఇప్పుడు అయినా రాయాలి. చూద్దాం ఒకసారి. క్వశ్చన్ పేపర్లో ఈ ప్రశ్నకి సంబంధించి, ఈ సారాంశానికి సంబంధించి, ఈ పాఠానికి సంబంధించి మన క్వశ్చన్ పేపర్లో ఉన్న 3 పారాగ్రాఫుల్లో ఎక్కడైనా ఒక పారాగ్రాఫ్ అది ఇచ్చాడా అని చూడండి. ఇచ్చుంటే చక్కగా ఆ పారాగ్రాఫ్ని ఈ 10 మార్కుల ప్రశ్న దగ్గర హ్యాపీగా రాసేయి. ఆ పారాగ్రాఫ్. అలాగే 17-18 ప్రశ్నలు కూడా చూడండి నాన్న. అక్కడ పోయిటరీకి సంబంధించిన సారాంశం అయితే అక్కడ ఒక కవి పరిచయం ఉంటుంది. ఆ కవి పరిచయం
ఇక్కడ ఇచ్చిన సారాంశం రెండు కూడా ఒకటే గనక అయితే, ఒకటే పాఠానికి సంబంధించింది గనక అయితే అసలు తిరుగులేదు. కవి పరిచయం కూడా ఈ సారాంశానికి చక్కగా పారాగ్రాఫ్ ఎత్తి కవి పరిచయానికి రాసేయచ్చు. కవి పరిచయం పని అయిపోతుంది. ఒకవేళ మనం అక్కడ ఉన్న సారాంశానికి అక్కడ ఇచ్చిన కవి పరిచయం రెండు వేరు కనుకైతే మనకు పాఠం పేరుంది, విధా ఉంది, రాసేద్దాం. అలాగే ఈ సారాంశానికి సంబంధించి, ఈ పాఠానికి సంబంధించి ఆ 3 పారాగ్రాఫుల్లో ఎక్కడైనా పారాగ్రాఫ్ గనక ఉంటే ఆ పారాగ్రాఫ్ను కూడా రాద్దాం. లేదు ఒకవేళ పోయిటరీ అనుకోండి, పోయిటరీకి అయితే అలా పారాగ్రాఫ్లు కూడా ఉండవు. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు నాన్న. మనం గ్యారంటీగా 1, 2 ప్రశ్నలు తప్పనిసరిగా ఆ పాఠంలో నేర్చుకొని అయితే ఉంటాం కదా. ఆ నేర్చుకున్న ప్రశ్నల్ని ఇక్కడ సారాంశాన్ని పెట్టిన దగ్గర ఆ నేర్చుకున్న ప్రశ్నల్ని రాసేసేయండి. నేర్చుకున్న ప్రశ్నల్ని అక్కడ రాయండి. అక్కడ రాసి ఇంకా ఈ క్వశ్చన్ పేపర్లో మనకి ఆ పాఠానికి సంబంధించి ఇంకా కొన్ని వాక్యాలు కూడా దొరుకుతాయి. ఆ వాక్యాలన్నింటినీ అక్కడ రాయండి. ఇంకాస్త మీ సైడ్ నుంచి ఏమైనా ఓన్గా రాయండి. ఇలా చిన్న చిన్న పారాగ్రాఫులుగా ఒక 2-3 పారాగ్రాఫులు మనం నేర్చుకున్న ప్రశ్నలతో, ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న పారాగ్రాఫులతో, వాటితో రాద్దాం. ఆ విధంగా రాసి ఒక 3 పారాగ్రాఫులు, ఆ తర్వాత నీతి ఆర్ సందేశ్ అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ప్రతి పాఠం కూడా మనకి మంచినే నేర్పిస్తుంది కానీ చెడుని నేర్పించదు. కాబట్టి నీతి సందేశ్ దగ్గర మనం కొన్ని మంచి ఒక 4 వాక్యాల్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఉదాహరణకి ఇక్కడ రాష్ట్రం చూడండి. నేను నీతి సందేశ్ దగ్గర यह पाठ जीवन में उन्नति पाने की प्रेरणा देती है. प्रेरणा देती है ఒక మెసేజ్ రాజేశారు. यह पाठ जीवन में उन्नति पाने की प्रेरणा देती है. రెండోది, इससे कई सद्गुण संदेश मिलते हैं. అంటే ఈ పాఠం ద్వారా ఎన్నో మంచి గుణాలు మనకు అబ్బుతాయి, మంచి సందేశాలు మనకు లభిస్తాయి అని రాశారు. ఇంకొకటి, इसके द्वारा धैर्य से जीवन में आगे बढ़ सकते हैं. ఈ పాఠం ద్వారా ఏందిరా అంటే, ఇంకా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం జీవితంలో ధైర్యంగా ముందుకు సాగగలం అని చెప్పి ఒక సెంటెన్స్ రాశాను. ఈ 3 సెంటెన్స్ని నేర్చుకోండి. ఈ 3 సెంటెన్స్ని నేర్చుకోండి. ఆ 2 సారాంశాలకి రాసేసేయండి. పోయిటరీలో ఒక సారాంశం ఉంటుంది, పోయిటరీలో ప్రోజులో ఒక సారాంశం ఉంటుంది. రెండింటికి కూడా ఈ సందేశ్ని కనుక రాసేసామంటే ప్రతి పాఠానికి ఇది లింక్ అవుతుంది. ఏ పాఠమైనా మనకి జీవితంలో ఉన్నతిని, అభివృద్ధిని ఎలా సాధించాలో ఆ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఏ పాఠం అయినా సరే మనకి మంచి బుద్ధులే నేర్పిస్తుంది, మంచి సందేశాలనే ఇస్తుంది. ఏ పాఠం అయినా సరే మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా జీవితంలో ఎలా ధైర్యంగా ముందుకు పోవాలో అదే నేర్పిస్తుంది. కాబట్టి అన్ని మంచి విషయాలే. కాబట్టి నీతి సందేశ్ దగ్గర ఇలా రాయండి. ఈ విధంగా రాస్తే శీర్షక రాశాం, కవి పరిచయం రాశాం, సారాంశం రాశాం, నీతి సందేశ్ రాశాం. కాబట్టి 10 మార్కుల ప్రశ్న రాలేదని, మనం నేర్చుకోలేదని, నేర్చుకున్నది రాలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. బాగా చదవండి. 1 నుంచి 6 పాఠాలు
परस्ते बादल ईदगाह हम भारतवासी कणकण का अधिकारी లోకగీత్ అంతర్రాష్ట్రీయ స్తరపర హిందీ ఈ 6 పాఠాల సారాంశాలు చక్కగా నేర్చుకోండి. గ్యారంటీగా ఈ 6 పాఠాల్లో నుంచి పోయిటరీ నుండి అయినా సరే, ప్రోజ్ నుంచి అయినా సరే ఒక్కొక్క ఎస్సే గ్యారంటీగా దిగుతుంది. ఒకవేళ దిగకపోతే అప్పుడు దీన్ని అప్లై చేద్దాం. ఇలా అప్లై చేయడం వల్ల మనకి అస్సలు వదిలేస్తే 0 రావడం కన్నా ఇలా రాయడం వల్ల 4 or 5 మార్క్స్ గ్యారంటీగా మనకు వస్తాయి. కాబట్టి వదిలేయడం కన్నా 5 సంపాదించడం మిన్నా. ఓకేనా? దీన్ని ఫాలో అవ్వండి. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.